ఇయ్యక ముందు చిన్న చిన్న మరకలు 11 కిలోలు ఉండే, ఇచ్చిన తర్వాత 1 మంత్ తర్వాత 19 కిలోలు అయింది. 11, 19 అంటే దాదాపు 8 కేజీల 8 కిలోలు వచ్చింది. ఏ మేకలైనా అన్ని మేకలైనా. రైతు సోదరులకు నమస్తే, నా పేరు మల్లేష్. మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మన దగ్గర ఉన్నది అన్వర్ గారు. మనం ఈరోజు వచ్చేసి ఏఎంజీ గోట్ అండ్ షీప్ ఫామ్లో మనము ఈరోజు ఉన్నాము. అయితే ఇక్కడ మెయిన్గా అన్వర్ గారు ఏం చేస్తున్నారంటే ఫీడ్ మేనేజ్మెంట్ అనేది చాలా బాగా చేస్తున్నారు. గొర్రెలను మేకలను పెంపకం కానీ వాటి మెయింటెనెన్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాటిని ఏ విధంగా చూసుకోవాలి అనే కాన్సెప్ట్ మీద ఫీడ్ మేనేజ్మెంట్ అనేది చాలా చేస్తున్నారు. చాలా రకాల ఫీడ్ అనేది దాంట్లో ఇంక్లూడ్ చేసి ఇస్తున్నారు. మొక్కజొన్నలు కావచ్చు, మినుములు కావచ్చు, సజ్జలు కావచ్చు, తర్వాత మనకు పెసర్లు కావచ్చు, బెబ్బర్లు కావచ్చు, చాలా రకాలుగా ఒక 7-8 రకాలు ఇంక్లూడ్ చేసి ఈ దానా అనేది చాలా పర్ఫెక్ట్గా టైం టు టైం ఇవ్వడం జరుగుతుందని మనకు తెలియజేయడం జరిగింది. అయితే ఈ ఫీడ్ మేనేజ్మెంట్ ఈ విధంగా చేయడానికి కారణం ఏంది, చేయక ముందు ఎలాగుండే, చేసిన తర్వాత ఏ విధంగా ఉంది అనే వివరాలు ఇప్పుడు మనము అన్వర్ గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఏఎంజీ గోట్ అండ్ షీప్ ఫామ్లో వచ్చి వీడియోలు చేసినాం మనం. ఆల్రెడీ ఫీడ్ గురించి మాట్లాడలేదు. అసలు ఫీడ్ మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా ఉండాలి, ఫీడ్ మేనేజ్మెంటు ఒక 7-8 రకాలు చేయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకు మనము అన్ని రకాలు ఇంక్లూడ్ చేయవలసి ఉంటుంది, అది ఒకసారి క్లియర్గా చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏముందంటే సూపర్ నేపియర్ దాని నుంచి మేకలు పెంచుదామని అనుకున్నాము. దాంట్లో ఏముందంటే ప్రోటీన్స్ ఎక్కువ లేవు. మేకలు ఏమైపోతున్నాయంటే బక్కగా అయిపోతున్నాయి. దాని తర్వాత ప్రతి ఒక్కటి వేరే వేరే ఫీడ్ తెచ్చి చూసినాము, కాలేదు. ఓకే. ఇప్పుడు మనం ఏం చేసినాం, మక్కలు కానీ సద్దలు కానీ ఈ పెసర్లు, పెబ్బేర్లు, పల్లీలు, ఇంకా శనగలు, మంచి శనగలు అన్నీ తెచ్చి ఒక 5-8 రకాలు 9 రకాలు కలిపిన తర్వాత మేకలకు వేసిన తర్వాత ఫస్ట్ పాలు వస్తలేకుండే మేకలని. ఓకే. ఇంకోటి కట్టినా కూడా మేకలు ఒక నెలకే ఈడ్చుకోపోతుండే. ఇప్పుడు ఏమవుతున్నాయి, చాలా హెల్తీగా ఉంటున్నాయి. ఒక్క నెలల ఇప్పుడు పిల్లలు కానీ మేకలు కానీ చాలా హెల్తీగా ఉన్నాయి. పాలు కూడా ఒక్కొక్క మేకకు 1.5-2 లీటర్లు వస్తున్నాయి, పెరిగినాయి పాలు. ఇక పిల్లలు చాలా హెల్తీగా ఉన్నాయి. పిల్లలు చాలా తొందరగా గ్రోత్ అవుతున్నాయి అన్నమాట. ఓకే. అంటే పాలు అంటే నేను ఎక్స్పెరిమెంట్ చేసిన అనమాట, ఏది చేస్తే బాగుంటది. ఇంకోటి పచ్చిగడ్డి లేకుండానే పెంచుతున్నా మొత్తం. అసలు పచ్చిగడ్డి లేనే లేదు అసలు. ఇంతకుముందు మనం వచ్చినప్పుడు మీ దగ్గర సూపర్ నేపియర్ ఉండే, ఎర్జులూసన్ ఉండే. ఇప్పుడు లేవు అవి వేస్తానే లేను, ఏం లేదు. ఇప్పుడు అయితే ఒట్టి పొట్టు ఏమన్నా వేస్తున్నారా? ఒట్టి పొట్టు అంటే మినుముల పొట్టు కొద్దిగా తీసుకున్నాము, శనగల పొట్టు తీసుకున్నాము. అది కొద్దిగా వేయాలి, ఎందుకంటే దానికి కడుపు నిండా ఉండాలని. మొత్తం ఫీడ్ తోనే వేస్తున్నాం ఎక్కువ శాతం అయితే. ఓకే. మీరు ఇప్పుడు ఇన్ని రకాలు ఇంక్లూడ్ చేసి మెయింటైన్ చేస్తున్నామని చెప్పారు కదా, ఎందుకు మీరు ఇన్ని రకాలు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది? మీరు ఎక్కడన్నా చూసినారా? అంటే ఏమైతుందంటే ప్రతి మనిషికి భూమి లేకుంటది. భూమి లేకుండా కూడా మనం ఫీడ్తోనే మేకలని పెంచవచ్చు అని నేను ఒక కాన్సెప్ట్తోనే ఇది చేస్తున్నా. నేను నా ఆలోచన ఏముందంటే భూమి కొద్దిగా ఉన్నా కూడా మనం చేయగలుగుతాము. ఇప్పుడు ఒక రైతు ఉంటాయి, రైతుకు భూమి లేకుంటుంది, ఒక 10 మేకలు పెంచాలనుకుంటాడు. దాని తర్వాత నా ఆలోచన ఏముందంటే సేమ్ ఫీడ్ నేను తయారు చేయాలని ఉంది నాకు. అధికమైన ఖర్చు కాదా? అంటే ఇది కొద్దిగానే ఇవ్వవలసి వస్తుంది, ఎక్కువ ఇచ్చే అవసరం పడదు. ఇప్పుడు చున్నీ ఉంటుంది, మనది మినుముల పొట్టు ఉంటుంది, గోధుమ పొట్టు ఉంటుంది, ఇంకోటి మన ఏమంటారు శనగ పొట్టు ఉంటుంది. ఇది కొన్నిగా వేస్తాం అనమాట. ఇది ఒక 200 గ్రాములు, ఇది ఒక 200 గ్రాములు. ఆ లేబర్ కన్నా ఇదే తక్కువ వస్తుంది ఇంకా ఖర్చు. దానికన్నా ఇదే తక్కువ. అంటే మీరు ఫస్ట్ మినుముల పొట్టు కానీ గోధుమ పొట్టు కానీ అది ఇచ్చిన తర్వాత దాంట్లో మీరు 200 గ్రాములు ఇది ఇచ్చేస్తారు. బార్లీ పొట్టు కూడా ఇస్తాం. బార్లీ పొట్టు అంటే మీరు మామూలుగా 200 గ్రాములు ఇస్తారంటే సరిపోతుందా వాటికి? దీనికి ఏముందంటే అన్ని తిన్నా కూడా, ఎక్కువ తిన్నా కూడా విటమిన్స్ కొద్దిగానే ఉంటాయి, మినరల్ ఉంటాయి దీంట్లో చాలా. ఓకే. బలమైన వస్తువులే ఉన్నాయి. ఇప్పుడు ఇంత తిన్నా దాంట్లో బలం లేదు, ఈ కొద్దిగా తిన్నా దాంట్లో బలం ఎక్కువ ఉంది అనమాట. ఓకే. ఓకే. అంటే కావాల్సిన పౌష్టికాహారం ఇస్తున్నప్పుడు మనం లిమిట్. నేనేం చేసిన అంటే చాలా బక్క మేకలు ఉండే నా దగ్గర. ఓకే. అసలు నడవనికే రాకుండే. దానికి 15 దినాలు ఇస్తేనే అది చాలా వెయిట్ పెరిగిపోయింది. ఎన్ని కేజీలు పెరిగింది? ఇవ్వక ముందు ఎంత ఉన్నది, ఇచ్చిన తర్వాత ఎంత? ఇవ్వక ముందు చిన్న చిన్న మరకలు 11 కిలోలు ఉండే, ఇచ్చిన తర్వాత 1 మంత్ తర్వాత 19 కిలోలు అయింది. 11, 19 అంటే దాదాపు 8 కేజీల 8 కిలోలు వచ్చింది. ఏ మేకలైనా అన్ని మేకలైనా సరే. ఓకే. ఆఫ్రికన్ బోయర్ ఎక్కువ వస్తాయి. మరి ఈ ఫీడ్ మేనేజ్మెంట్ అనేది మీరు ఏ విధంగా చేస్తున్నారు? ఎన్ని టైమ్స్ ఇస్తారు రోజు? నేను ఉదయం ఇస్తాను 8 నుంచి 9 మధ్యలో. మధ్యాహ్నం కొద్దిగా ఒక 20 కిలోలు మనం నీళ్ళలో నానిపి ఆ నీళ్లు తాపుతాము. ఓకే.
మళ్ళీ సాయంత్రం పొట్టేస్తాం అంతే. అంతే. వేరేది. రోజు మీకు ఎంత ఖర్చు వస్తుంది ఒక రోజుకు? 1 క్వింటల్ పడుతుంది మనకి. క్వింటాల్ అంటే మీకు టోటల్ ఎన్ని ఉన్నాయి మేకలు? మనకు 200 పైన ఉన్నాయి. 200 పైన ఉన్నాయి కాబట్టి మీకు క్వింటాల్ పడుతుంది. మామూలుగా ఇప్పుడు సూపర్ నేపియర్ కానీ ఎర్జులూసర్ని కానీ ఇవ్వకపోతే కావాల్సిన పోషకాలు కొన్ని అందవు మేకలకు కూడా అంటారు కదా, అవి కూడా అన్ని రకాలు తింటేనే బాగుంటుంది అంటారు. అంటే నేను అన్ని వేసి చూసిన తర్వాత దీంట్లో బాగుంది అనమాట. అది ఏముంది అంటే లేబర్ ఖర్చు, బండి తీసుకురావాలి, కొయ్యేటోళ్ళు లేబర్ చాలా సతాయిస్తుంది. ఇది ఒక్కరే 200 మేకనే చూడవచ్చు. ఇది ఒక్కరే 200 మేక, లేకుంటే 2 లేబర్ ఇంకా కొయ్యనికే కావాలి. అది దాంతోనే చాలా కష్టం ఉంది. మీరు అన్ని రకాలుగా ఆలోచించి ఫీడ్ అనేది చేంజ్ చేసారు. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి మనిషి అయితే దూరం తీసుకొని వేయలేడు కదా. అవును. భూమి లేకుంటుంది, సౌలత్ లేకుంటుంది. ఒక 10 మేకలు పెంచాలని ఉంటుంది, ఒక 15 మేకలు పెంచాలని. ఆ ఫీడ్ తయారైతే ఏమవుతుందంటే ఫీడ్ వేసేస్తే మేకలు బాగుంటాయి అన్నమాట. మనం గడ్డి నేనైతే వేస్తలేను అసలు. ఇవన్నీ మిక్స్ చేసి ఇస్తామంటున్నారు కదా, డైరెక్ట్ ఇస్తారా నానబెడతారా? నానబెడతాయి. ఎన్ని గంటలు నానబెడతారు? 12 గంటలు. 12 గంటలు అంటే ఈ రోజు ఈ టైం రాత్రి నానబెడతా. ఉదయం 8 గంటలకు నానబెడతా, ఉదయం 8:30కి ఇస్తా. ఓకే. టైమింగ్ అనేది పర్ఫెక్ట్ ఫాలో అవుతారా? పర్ఫెక్ట్. మీరు ఉంటారా ఇక్కడ? నేను ఇక్కడనే ఉంటాను. ఓకే. 8:30 నుంచి 12:30 వరకు ఉంటా ఉదయం. మళ్ళీ రాత్రి 9 నుంచి 12:30 వరకు ఉంటా రాత్రి. ఖచ్చితంగా మీరు టైం టు టైం ఫాలో అవుతారు. ఓకే. ఇప్పుడు మీరు దానలో ఇంతవరకు కూడా వేరే ఇచ్చినా అని చెప్పినారు, ఇప్పుడు ఇవన్నీ ఇస్తున్నా అని చెప్తున్నారు. మీరు ఆ దానా నుంచి ఈ దానాకి ఎందుకు చేంజ్ కావాల్సి వచ్చింది? కేవలం వేరే దానాలు అవైలబుల్ ఉండవు, ఇంకోటి దొరకవు. ఇది ఏముంటదంటే ఒట్టి దానాలు ఉంటాయి, ఎన్ని దినాలన్నా పెట్టుకోవచ్చు. TMR తెచ్చిన తర్వాత ఏం చేసినాము, ఒక 50,000 అది ఎలకలు మొత్తం కొరికినాయి. మీరు కరెక్ట్ మెయింటైన్ చేసుకోలేదు. అది ఎక్కడ పెట్టినా అది ఎలక ఒక్కటే ఎలక 50 బ్యాగులని కట్ చేసింది. ఒకటే ఎలక చెప్పలేము, అది మెయింటైన్ మనం చేయలేము. ఇది ఏముంది, ఎలకలు ఏం తినవు అసలు, ఇది చడిపోదు అనమాట. ఎట్లా స్టోర్ చేసుకుంటారు మీరు? డ్రమ్ములో స్టోర్ చేసుకుంటారా లేదా మొత్తం సంచులు తెచ్చి డ్రమ్ములో స్టోర్ చేసుకుంటా. ఈ విధంగా ఇట్లా డ్రమ్ములు పెట్టి స్టోర్ చేసుకుంటారు. ఓకే. ఈ డ్రమ్ములో స్టోర్ చేసుకుని మీకు ఎన్ని రోజులు వస్తాయి ఈ డ్రమ్ములో స్టోర్ చేసుకున్నాయి? ఇప్పుడు 200 మేకలకు నాకు ఒక డ్రమ్ము ఒక నెల వస్తుంది, నెల పైన వస్తుంది. నెల 15 దినాలు వస్తుంది ఒక డ్రమ్ము. ఓకే. ఒక డ్రమ్ము అంటే 200 మేకలకు, అది 200 మేకలకు ఒక డ్రమ్ము నెల 15 రోజులు వస్తుంది. అంటే దాదాపు 45 డేస్. మీరు మామూలుగా ఈ తీసుకునే ఇప్పుడు మక్కలు కావచ్చు, సద్దలు కావచ్చు, తర్వాత ఈ మినుములు కావచ్చు, ఇట్లా కొన్ని నేను చిక్కుడు గింజలు కూడా చూసినాను. అవన్నీ మీరు రైతుల దగ్గర కొంటారా లేదా డైరెక్ట్ మార్కెట్లోకి వెళ్ళి? ఎవరైతే మార్కెట్లో కొంటారు కదా వాళ్ళ దగ్గర స్టాక్ ఉంటాయి కొన్ని. ఉన్న తర్వాత నేను గుల్బర్గా వెళ్ళినా, వేరే జర్చల్లా వెళ్ళినా, షాద్నగర్ వెళ్ళినా, వేరే దిక్కు చాలా ఆలోచన చేసిన తర్వాత ఆ దుకాణాలలో ఎక్కడ ఉన్నారు సెర్చ్ చేసి పట్టుకున్న తర్వాత ఆ గింజలు తక్కువ రేట్లో తీసుకుంటున్నాను. ఓకే. మీరు ఈ ఫీడ్ ఇవ్వడంతో మినరల్ మిక్చర్ కానీ కాల్షియం కానీ అవసరం లేదా? మినరల్ మిక్చర్ ఇంకోటి మన హిమాలయ బత్తీసా రోజు దాంట్లో కలుపుతారు. దీంట్లో కాదు, నీళ్లు లేసే దాంట్లో కలుపుతాం. మీ ఈ కాల్షియం అనేది ఇవ్వరు, ఇంకా అవసరం లేదు, ఏం అవసరం పడదు. మినరల్ మిక్చర్ ఒకటే ఇస్తున్నాం. మినరల్ మిక్చర్ ఇస్తున్నారు, కాల్షియం అవసరం పడదు. ఏం పడదు, అవసరం అసలు వేరే మందులే తాపుతలేము. అంటే ఈ ఫీడ్ ఇచ్చిన తర్వాత మీకు ఈ రోగాల పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది? ఎక్కువ శాతం స్టాల్ ఫీడింగ్ లో రోగాలు రావు. ఏమంటే కొద్దిగా జ్వరము అది సర్ది అవుతుంటది, అప్పటిదప్పుడు ఎండ్రోఫ్లాక్సిన్ ఇంకోటి ఆక్సిటెట్రాసైక్లిన్ ఇస్తుంటాం. అది మీ దగ్గర స్టాక్ పెట్టుకుంటారు, అది కామన్. అది కానీ ఈ రోగాలు వచ్చే అవకాశం అయితే ఎక్కువ లేదు. ఓకే. మీకు అంటే మీరు ఇచ్చిన ఫీడ్ వల్ల అనుకోవచ్చా, ఓన్లీ ఎలివేటెడ్ షెడ్ ఈ స్టాల్ ఫీడింగ్ ఉండడం వల్ల అనుకోవచ్చా? మెయింటెనెన్స్ చాలా బాగుంది అనమాట. నేను రోగం రానియను, వచ్చిందాడే చూస్తాను అనమాట దాన్ని. ఓకే. రోజు అబ్జర్వ్ చేస్తారా? ఏ విధంగా చూసుకుంటారు? మార్నింగ్ నేను ఇప్పుడు ఈ మేక నిలబడింది అంటే ఎందుకొరకు నిలబడ్డది, ఎంత రాత్రి 1 కానీ 2 కానీ దాన్ని ఇంజక్షన్ ఇచ్చే నేను పోతా, ఇంట్లోకి వెళ్తాను. ఇందాక మనం ఒక మేకను చూసినప్పుడు బోయర్ మేక కుంటుతున్నది, ఎందుకోసము ఆ విధంగా? FMD మనం టీకాలు వేయలేదు, దాని కొరకు కుంటుంది. ప్రతి సంవత్సరం ఇవ్వవలసిన టీకాలన్నీ ఇప్పుడు FMD కానీ
తర్వాత మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, పీపీఆర్ ఇచ్చినాం, అవి PPR ఎఫ్ఎండి ఇవ్వలేదు, ఇవ్వాలి అది కూడా. ఎఫ్ఎండి ఇవ్వాలి, అది మెయింటెనెన్స్ చేస్తే రోగాలు లేవు అన్నమాట. మీరు ఎంత క్వాలిటీ దాన వాడినా కానీ ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ కు ముందే మనం టీకాలు వేసుకోవాల్సి ఉంటుంది. టీకాలు ఇవ్వాలి. అది గోట్ ఫాక్స్, షిఫ్ ఫాక్స్ వస్తుంది ఎక్కువ, దాని టీకాలు వేసుకోవాలి. అది మార్చిలో వేసుకోవాల్సి వస్తుంది. ఇది పీపీఆర్ది జనవరిలో వేయాలి, ఆగస్టులో ఎఫ్ఎండిది వేయాలి. దాదాపు 8 kg వరకు పెరిగింది అన్నారు. అన్ని మేకలు ఆ విధంగానే పెరుగుతున్నాయి. బోయర్ది ఎక్కువ పెరుగుతుంది, మన మేకలు స్లో ఒక 6 అట్లా పెరుగుతుంది. బోయర్ది 8, 9, 10 కిలోలు కూడా పెరుగుతుంది. దానా చాలా బాగుంది కదా. అదే 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 దానా మీరు మార్నింగ్ చేస్తారు, మార్నింగ్ వేసిన తర్వాత ఒక మళ్ళీ 200 గ్రాములు ఇస్తారు. తర్వాత ఈవినింగ్ అయితే మళ్ళీ ఓన్లీ వాటర్. ఈ వాటర్ కూడా నాకు కొత్తగా అనిపిస్తుంది. మామూలుగా అయితే మనకు డ్రింకర్స్ ఉంటాయి కదా, అవి పెడతారు, మీరు పైన ట్యాబ్ ఇచ్చి ఇట్లా గంపల్లా పెట్టడానికి అవి ఏమైతుంది అంటే డ్రింకర్స్ లా ఒక్కొక్క మేక తాగేటాలకు చాలా సేపు అవుతుంది. గంపల డైరెక్ట్ చేసి నేను తయారు చేస్తే ఏమవుతుంది అంటే అన్ని ఒకసారి తాగుతాయి. అదే 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 డైరెక్ట్ పెట్టిన తర్వాత రౌండ్ వచ్చి తాగుతాయి కాబట్టి కొంచెం స్పీడ్ అయిపోతుంది. ఆ ఒక్క దాంట్లో పోయి తాగాలంటే చాలా సేపు అవుతుంది, దాంట్లో ఇరుకుతుంది కదా అది తినేటప్పుడు, అది తొందర పోతుంటాయి అన్నమాట. టోటల్ గా 200 మేకలు ఉన్నాయన్నారు కదా, 200 మన లోకల్ ఏరియాస్ ఉన్నాయి. లోకల్ ఏరియాస్ మొత్తం నా దగ్గర 9 రకాలు ఉండే. 9 రకాల మొత్తం తీసుకుంటా ఇప్పుడు 4 రకాలు ఉన్నాయి. ఇంకా అంతే, 4 రకాలు ఉన్నాయి. 4 రకాల కూడా సోజత్ పెట్టుకుంటాను, బోయర్, ఇంకోటి కొన్ని బార్బరీలు తెస్తా. ఇంకా ఉన్నవి కొద్ది వేరే బ్లాక్ బెంగాల్ అవి ఉన్నాయి, అవన్నీ తీసేస్తాను అన్నమాట. మరి ఆ పొట్టు ఎందుకు ఇస్తారు? పొట్టు ఇస్తా అంటున్నారు కదా. పొట్టు ఎందుకు ఇవ్వాలి అంటే కొద్దిగా దానిలోకి ఏముంటుంది అంటే, పొట్టు ఇస్తే దానిలో కడుపు నిండా ఉండి నెమరు బాగా వేస్తాయి అన్నమాట. మొత్తం ఫీడ్ వేస్తే దానిలో కడుపులో ప్రాబ్లం వచ్చి చనిపోతాయి అన్నమాట. మరి చాలా మంది రైతులు ఫీడ్ విషయంలో చాలా ఇబ్బంది పడుతుంటారు. మీరు ఫీడ్ సపరేట్ డిఫరెంట్గా తయారు చేస్తున్నారు కాబట్టి రైతులకు ఏం చెప్తారు? ఇప్పుడు ఫీడ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు పల్లి పొట్టుతోన తయారు చేస్తున్నారు. పల్లి ఇది చేనులో వీక్తారు కదా, అది దాని చెట్టు ఉంటది కదా, దాంతోనే తయారు చేస్తున్నారు. లే పల్లిది పైంది కూడా దాంతోనే కూడా తయారు చేస్తారు. పల్లి పొట్టు తర్వాత ఆకులు మొత్తం అదే అవి ఏం చేస్తాయంటే కొన్ని దినాల తర్వాత ప్రాబ్లం చేస్తాయి అవి. మేకలు రోగం రావాలి, అది దీని నుంచి రాదనమాట. ఎవరైనా సరే మనుషులైనా సరే క్వాలిటీ మెయింటెనెన్స్ చేస్తే మనిషి హెల్త్ కూడా బాగుంటది. ఎవరు మీకు వెటర్నరీ డాక్టర్ గారు ఏమైనా సలహా ఇచ్చిరా? ఎవరు ఇవ్వలేదు, నేనే నేనేం చేసిన అంటే సలహా ఎక్కువ శాతం అయితే తీసుకోను. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఏర్పాటు ఉంటది, నాది ఏర్పాటు ఉంటది, అది మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు రైతుల ఆలోచన నాది ఉంటది అనమాట. వాళ్ళదేముంటది ఇంతే ఉండాలి అంటే అన్ని. ఇప్పుడు ఒక మేక పిల్ల పుట్టింది అనుకోండి, ఇంతనే వెయిట్ ఉండాలి, ఇట్లా ఉండాలంటే ఉండదు అది. అవునవును, అంటే మేము దాన్ని మెయింటెనెన్స్ చేస్తే దానికన్నా ఎక్కువ వెయిట్ ఉంటుంది. ఇంకా కరెక్ట్ మెయింటెనెన్స్, కరెక్ట్ మెయింటెనెన్స్. ఖచ్చితంగా ఫీడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటే. ఓకే, మీరు ఇప్పుడు దాదాపు పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది టోటల్గా? నేను 2019లో పెట్టిన. 2019, దాదాపు 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల నుంచి మీరు ఫీడ్ చేంజ్ చేస్తూనే ఉన్నారా? చాలా రకాల ఫీడ్ తెచ్చినా, దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసినా, దాని నుంచి కొద్దిగా నష్టాలు అంటే మేకలు పెరగలేదు, పాలు రాలేదు. మెయిన్ చిన్న పిల్లలకు పాలు రావాలి. పాలు రావాలంటే ఈ ఫీడ్ వేయాలి సార్. ఇంకోటి మేకలు చాలా హెల్తీగా ఉంటాయి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని ఫీడ్ ఈ విధంగా ఇస్తే మేకలు, గొర్రెలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి అనేది మీ ఉద్దేశం. గొర్రెలు చిన్న పిల్లలు తెచ్చి సాకినా ఇది ఫీడ్ ఇచ్చినందుకు చాలా పెద్దగా చిన్నవి అవి. మొత్తం మేకల ఫామ్ లో ఈ గొర్రెలు ఎందుకు అంటే ఫార్మర్కి ఏముంటుంది అంటే డబ్బులు పెట్టలేడు అనమాట. కొన్ని పొట్టేన్లు తెచ్చి దాన్ని పెంచి అమ్ముతుంటే ఆయనకు పైసలు రొటేషన్ అవుతుంటాయి, దాని నుంచి లాభం కూడా వస్తుంటుంది. ఇంకోటి ఏముంటుంది అంటే మేకలు ఉన్నాయంటే కొందరు పొట్టేన్లు ఒకరికి వస్తారు అనమాట. పొట్టేన్లు ఉన్నాయా లేదా, మాకు ఫంక్షన్ ఉంది అన్నప్పుడు. అట్లాంటప్పుడు మన దగ్గర పొట్టేన్లు లేకుంటే ఏమవుతారంటే ఫామ్ వాళ్ళకు వేరేలాగా కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఖచ్చితంగా మనము సేల్ అయ్యేటివి కూడా కొన్ని పెట్టుకోవాలి. ఇది బ్రీడింగ్ పర్పస్ ఉంది కదా, సేల్ అయ్యేటివి ఉంటే మనకు రొటేషన్ అవుతుంది అనమాట. ఓకే ఓకే, కాబట్టి మీరు మేకలతో పాటు గొర్రెలను పెంచుతున్నారు. ఎందుకంటే మనకు ఆ టైంకు ఖర్చులు తగ్గించుకోవడానికి మనకు ఆర్థిక ప్రతి రైతుకు ఏముంటది అంటే ఖర్చులు వెళ్ళవు కదా. అవునవును, చాలా కష్టాలు ఉంటాయి. అది ఇప్పుడు పొట్టేళ్ళు తెచ్చుకున్నాడు, ఒక 9,000కి తెచ్చుకున్నాడు అంటే 2 నెలలకు అది 14,000, 15,000 పోతుంది. ఈ ఫీడ్ వేస్తే ఈ ఫీడ్ లో వెయిట్ ఆ విధంగా పెరుగుతుంది. దాంట్లో నేను దాన్ని ఎంత పెరుగుతుంది చూస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను తెచ్చినప్పుడు 19 కిలోలు ఉండే, మొన్న జోకినం 27 కిలోలు ఉంది. 19, 27 పొటేన్లు మళ్ళీ 9 కేజీలు.
అంటే నేను నెల్లూరు జుడిపి సింధనూరు మన తెలంగాణ పోర్టల్లో అన్ని తెచ్చి నేను దానిలోని ఫీడ్ ఎట్లా పెట్టాలి ఎంత వెయిట్ వస్తుంది అని చూస్తున్నాను అనమాట. ఏది పెంచితే బాగుంటుంది, వెయిట్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంటారు. ఓకే, మొత్తం మీద గొర్రెల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, ఫీడ్ మీద కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, ఉన్న దాంతో వేరే బ్రీడ్ డెవలప్ చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు మనము మామూలు మేకలని బోయర్తోన క్రాస్ చేపిస్తున్నాము. చేపిస్తే వెయిట్ ఎక్కువ వస్తుంది. అంటే ఇప్పుడు దాన్ని మటన్ పర్పస్ కూడా అమ్మవచ్చు. మటన్ పర్పస్ ఓకే, బ్రీడింగ్ లేకుండా మటన్ పర్పస్ అమ్మనికే అది. ఎందుకంటే తక్కువ ధరలు అయ్యొచ్చు. లేకుంటే బోయర్ ఎక్కువ రేట్ ఉంటుంది, 1500 కేజీ ఉంటుంది. అది 1500 కేజీ లైవ్ 1500కు ఉంటుంది. ధన్యవాదాలు అన్వర్ గారు, చాలా మంచి సమాచారం తెలియజేశారు. విన్నారు కదా మన అన్వర్ గారు చెప్పిన వివరాలు. ఫీడ్ మేనేజ్మెంట్ అనేది డైరీ ఫామ్లో చాలా ముఖ్యము. నేనైతే ఒక 8 నుంచి 9 రకాల ఫీడ్, అంటే డిఫరెంట్ మొక్కలు కావచ్చు, సజ్జలు కావచ్చు, ఇట్లా చాలా 9 రకాలు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల నాకు ఈ మిల్క్ ఇంక్రీజ్ కావడము, దాని నుంచి పిల్లలు బాగా ఎదగడము, వెయిట్ రావడం చాలా బాగుంది అనేది మనకు వీరి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నేను స్క్రీన్లో నెంబర్ ఇస్తాను, మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు. నమస్తే అండి.